హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈ రోజు అయితే మీకు చాలా సింపుల్ గా చేసుకునే ఒక చికెన్ ఫ్రై అయితే చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చపాతీలో కానీ రైస్ లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాము. ఇంకా అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పెద్ద టమోటా, ఒక 3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా కట్ చేసేసుకునేసి అన్ని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే స్టవ్ అంటించుకునేసి ఇందులో అయితే ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల అయితే ఆయిల్ యాడ్ చేసేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు అలాగే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే టమాటా, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకునేసి అలాగే కరివేపాకు ఇవి మూడింటిని కూడా బాగా మగ్గనివ్వాలి. టమాటాలు బాగా మెత్తబడిన తర్వాత ఇందులో చికెన్ కూడా యాడ్ చేసేసుకుందాము. చికెన్ అంతా యాడ్ చేసుకొని ఇందులో కల్లుప్పు అలాగే పసుపు కూడా వేసేసుకునేసి ఇంకా మూత పెట్టుకొని అయితే చికెన్ అయితే ఉడికించుకోవాలి. అది ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 10 క్యాషియోలు యాడ్ చేసేసుకునేసి కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇంకా ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఆ చికెన్లోని వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయినాయి. ఇంకా చికెన్ డ్రై అయిపోతుంది కాబట్టి ఈ టైంలో అయితే కొద్దిగా మసాలాలని యాడ్ చేసేసుకుందాము. 2 స్పూన్లంత ధనియాల పొడి, కారం పొడి అయితే 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం మిర్చి యాడ్ చేసాం కాబట్టి. అలాగే హాఫ్ స్పూన్ అంతా మిరియాల పౌడరు, ఇంకా మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా అయితే నీళ్ళు యాడ్ చేసుకున్నాను ఫస్ట్లో. ఇంకా తర్వాత మనం అప్పుడే పేస్ట్ చేసి పెట్టుకున్న క్యాషియో పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అలాగే మిక్సీ జార్ కడిగిన నీళ్ళు కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇదంతా బాగా నేనైతే కొద్దిగా ఇది రైస్లోకి చేస్తున్నా కాబట్టి కొద్దిగా వాటర్ అయితే ఎక్కువ వేసుకున్నాను. మనం చపాతీలోకి అయితే కొద్దిగా వాటర్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు ఫైనల్గా అయితే కొత్తిమీర, పుదీనా 2 కూడా చల్లేసుకునేసి ఇంకా 5-10 నిమిషాలు అయితే మనము బాగా మగ్గనివ్వాలి. ఇంకా ఈ కన్సిస్టెన్సీలో దించేసుకుంటే మనకి రైస్లోకి బాగుంటుంది. చపాతీలోకి అయితే ఇంకా 2-3 నిమిషాలు అయితే ఎక్స్ట్రా ఉడికించుకుంటే మనకి నీళ్ళంతా కూడా చాలా బాగా మగ్గిపోతాయి. ఇంకా ఈ విధంగా ఒకసారి చేసి ట్రై చేయండి. ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.